వెల్కమ్ టు కెరియర్ ప్లస్. సివిల్ సర్వీసెస్ కి సంబంధించిన విషయాలు, విద్యార్థులు యూపీఎస్సీ ప్రిపరేషన్ ఎప్పుడు ప్రారంభించాలి, ప్రతిభా సివిల్స్ అకాడమీ ఆఫర్ చేస్తున్న కోర్సుల గురించి, అకాడమీ ప్రత్యేకతల గురించి, ఫ్యాకల్టీ గురించి మొదలైన విషయాలు సమగ్రమైన సమాచారం ఇవ్వడానికి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రంగంలో 20 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రతిభా సివిల్స్ అకాడమీ చైర్మన్ జంపన సుధాకర్ గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సుధాకర్ గారు. నమస్తే. వెల్కమ్ టు టీవీ9 స్టూడియో. సో సార్, చెప్పండి, అసలు ప్రతిభా సివిల్ అకాడమీ ఎప్పుడు ప్రారంభమైంది మరియు ఈ కాంపిటేటివ్ ఎక్స్పీరియన్స్ గురించి మీరు క్లుప్తంగా తెలియచేయగలరా? ఓకే అమ్మా, 2003 సంవత్సరంలో విజయవాడ నగరంలో ప్రతిభా కోచింగ్ సెంటర్ను ప్రారంభించడం జరిగింది. అది ఓన్లీ ఏపీపీఎస్సీ అండ్ డిఎస్సీల కోసం కోచింగ్ ఇచ్చే సంస్థగా దాన్ని ప్రారంభించాం. అది 21 సంవత్సరాలు ఇప్పటికి పూర్తయింది. ఈ పూర్తయినటువంటి సందర్భంగా మరొక అడుగు ప్రతిభా వారిది ప్రతిభా సివిల్స్ అకాడమీ ఇంటర్ డిగ్రీ కాలేజ్ విజయవాడలో ప్రారంభించడం జరిగింది. ఇప్పటికి ఇది 2వ సంవత్సరంగా ఈ యొక్క కాలేజీని నిర్వహించబడుతూ ఉందమ్మా. దీని యొక్క ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఇంటర్మీడియట్తో సివిల్స్ కోచింగ్ని ప్రారంభించడం, అదేవిధంగా డిగ్రీతో సివిల్స్ కోచింగ్ ప్రారంభించడం. ఈ విధమైనటువంటి ప్లానింగ్తో గత 20 సంవత్సరాల కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి అనుభవంతో ఈ యొక్క ఇంటర్ డిగ్రీ కాలేజీని మనం ప్రారంభించడం జరిగింది విజయవాడ నగరంలోనమ్మ. రైట్, వెరీ గుడ్ టు నో సార్. చాలా మందికి 10th తర్వాత ఏం చేయాలని ఒక క్లారిటీ లేకుండా ఉంటుంది. సో ఒక క్లారిటీ వచ్చేటప్పటికి అయ్యో రాంగ్ స్టెప్ వేసేసామే అనే అపోహలో ఉంటూ ఉంటారు. సో మరి ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ నుంచే ఇంటర్ ప్లస్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అని అంటున్నారు. సో ఇది నిజంగా ఎట్లా సాధ్యపడుతుంది? ఆ మెంటల్ ప్రెజర్ వాళ్ళు తీసుకోగలుగుతారంటారా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్? అంటే ఇందులో ప్రెషర్కి లోనవడానికి ఏం లేదమ్మా. ఒక అద్భుతమైనటువంటి అవకాశం 10th క్లాస్ చదివే విద్యార్థులకి ప్రతిభా సివిల్స్ అకాడమీ అందిస్తుంది. ఏంటంటే దీని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే డిగ్రీ అయిపోయిన తర్వాత టోటల్ లైఫ్ స్ట్రగుల్ అంతా కూడా ఒకే దగ్గర పెట్టి చదివే బదులు లైఫ్ టార్గెట్ని ఒక క్రమ పద్ధతిలో ఒక ప్లానింగ్ ప్రకారం ప్రణాళికాయుతంగా ఈ 10th క్లాస్ దగ్గర నుండి అంటే ఇంటర్ జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా మనం ప్లానింగ్ ప్రకారం క్లాసెస్, ప్లానింగ్ ప్రకారం అకాడమిక్ ఇయర్, ప్లానింగ్ ప్రకారం సివిల్స్ సిలబస్ను మనం చెప్తూ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా 10th క్లాసు అయిపోయిన తర్వాత విద్యార్థి సివిల్స్ కొట్టగలడు అని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదమ్మా. ఇందులో సక్సెస్ రేట్లు కానీ లేకపోతే గత అనుభవాల యొక్క కాన్సెప్ట్లు కానీ చూసుకోవాల్సినటువంటి అవసరం లేదనేది నా యొక్క అభిప్రాయం. ఎందువల్లంటే విద్యార్థికి సివిల్స్ సాధించాలనేటువంటి ఒక లక్ష్యాన్ని మనం ముందుంచినట్లయితే అది 10th క్లాస్ అయిపోయినటువంటి విద్యార్థులకైనా ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి విద్యార్థులకైనా సిలబస్ను ఒక క్రమ పద్ధతిలో చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే అది సాధించడం పెద్ద కష్టమేం కాదు. అలానే ఇప్పుడు కొన్ని లక్షల మంది భారతదేశంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు కంప్లీట్ చేసి ఉన్నటువంటి, ఐఎఫ్ఎస్లు కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు రిటైర్డ్ అయ్యి కూడా చాలామంది మనకు స్ఫూర్తినిచ్చేటువంటి అంశాలుగా ఉన్నారు. కాబట్టి ఇది సాధించలేనిది ఏమీ కాదు. అదేవిధంగా ఇప్పటి వరకు మన భారతదేశంలో ఉత్తరాది రాష్ట్రాల నుండే ఎక్కువ సివిల్స్ క్రాక్ చేస్తూ ఉన్నారనే అభిప్రాయం ఉంది. కానీ నవ్వేడేస్ దక్షిణాది రాష్ట్రాల్లో కూడా చాలా ఎక్కువగా దీనిపైన అవేర్నెస్ కలుగుతూ ఉందమ్మా. పేరెంట్స్లో అవేర్నెస్ కలుగుతూ ఉంది. లిటరసీ శాతం అనుగుణంగా మదర్స్లో కూడా తమ పిల్లల్ని సివిల్ సర్వెంట్స్గా చూడాలనేటువంటి అభిప్రాయం పెరుగుతూ ఉంది. కాబట్టి దానికోసం అని చెప్పని ప్రతిభా సివిల్స్ అకాడమీ వారు విజయవాడ నగరంలో ప్రారంభిస్తూ దక్షిణ భారతదేశంలోని ఒక నూతనమైనటువంటి ఎడ్యుకేషనల్ కరికులంని, ఒక నూతనమైనటువంటి కాంపిటేటివ్ విధానాన్ని యూపీఎస్సీ పరీక్ష విధానానికి తగినట్టుగా, అంటే యాక్చువల్గా నేను గత 8 సంవత్సరాలుగా అమ్మ ఈ యొక్క యూపీఎస్సీ పేపర్ యొక్క సరళిని, అదేవిధంగా ఎస్ఎస్సి బోర్డు వారు ఇచ్చేటువంటి పేపర్ యొక్క సరళిని, వివిధ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ యొక్క పేపర్ల యొక్క సరళిని అధ్యయనం చేసి ఉన్నా. ఒక టీం కింద అధ్యయనం చేసి దాని ప్రకారం రేపు రాబోయేటువంటి విద్యార్థులకి ఏ విధమైనటువంటి కోచింగ్ని మనం అందజేస్తే వారి యొక్క భవిష్యత్తు అనేటువంటిది కష్టపడి పెంచినటువంటి తల్లిదండ్రులకు బహుమతిగా ఇవ్వాలో ఆ విధమైనటువంటి ఒక జాబు, ఒక ఆఫీసర్ జాబ్ని ఇంటికి పంపించేటువంటి ప్లానింగ్ని మేము తయారు చేస్తూ ఉన్నామమ్మా. దానికి రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఒకసారి ఆలోచించాలని కోరుతూ ఉన్నా. ఎందువల్లంటే సివిల్ సర్వీస్ అనేటువంటిది అంటరానిది కాదని, అదేవిధంగా దక్షిణ భారతదేశంలో ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం సివిల్ సర్వెంట్లుగా తయారవ్వాలనే ఉత్సుకత విద్యార్థుల్లో ఉన్నటువంటి అంశాన్ని గుర్తించవలసిన అవసరం ఉంటుందని నా భావనమ్మ. సో యాక్చువల్లీ ఈ ప్రతిభా సివిల్ అకాడమీకి సంబంధించి ఎందుకు సివిల్ సర్వీసెస్ మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి గల రీజన్ ఏంటండి? ఓకే అమ్మా, గుడ్ క్వశ్చన్. ఎందుకనంటే నా సబ్జెక్ట్ జాగ్రఫీ అమ్మా. ఓకే, జాగ్రఫీ సబ్జెక్ట్ నేను
గ్రూప్ 1 ఆప్షనల్ సబ్జెక్టుగా ఉన్నప్పుడు ప్రిపేర్ అయ్యాను. దానిలో ఉన్నటువంటి ఒక కష్టపడే తత్వం కానీ, ఆ సివిల్ సర్వీస్ కొట్టించాలనేటువంటిది, అంటే అతి తక్కువ వయసులో మంచి ఆలోచన, మంచి ఆరోగ్యం, మంచి లక్ష్యం అనేటువంటిది ఆ వయసు విద్యార్థులకు అప్పగించినట్లయితే ఖచ్చితంగా వారు ఆ యొక్క ఉద్యోగాన్ని సాధించవచ్చు అనేటువంటి లక్ష్యంతో నేను దీనిపైన రీసెర్చ్ చేసుకొని ఈ యొక్క ప్రతిభా సివిల్స్ అకాడమీని విజయవాడ నగరంలో ఇంటర్ డిగ్రీ కాలేజీని స్థాపించడం జరిగిందమ్మా. సో విజయవాడ వాళ్ళకే ఫేవర్ చేస్తున్నారా, లేకపోతే ఇక్కడ హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఈ స్టూడెంట్స్ చదువుకోవాలి సివిల్ సర్వీసెస్ మీద, ఇలా మీలాగా 20 సంవత్సరాల అనుభవం ఉంది, సో పేపర్స్ ఏ విధంగా సరళిని క్రాక్ చేసే విధంగా కూడా మీరు ట్రైన్ చేయగలుగుతున్నారు, సో ఇక్కడ ఏమైనా పెట్టే అవకాశం ఉందా హైదరాబాద్లో? ఆలోచన ఉందమ్మా. అది 2026కి సాకారంలోకి వస్తుందని ఆశిస్తూ ఉన్నాను. త్వరలో 2026కి హైదరాబాద్ నగరంలో కూడా ప్రతిభా సివిల్స్ అకాడమీని లాంచ్ చేసే అవకాశం ఉందమ్మా. రైట్, ఓకే. యూపీఎస్సీ ప్రిపరేషన్ అండ్ కాంపిటేటివ్ ఫీల్డ్లో మీ అకాడమీ ద్వారా తీసుకురావాలి అనుకుంటున్న స్ట్రాటజీస్ ఏంటి? స్ట్రాటజీస్లో మార్పులు ఏ విధంగా ఉన్నాయి? రైట్ అమ్మా. ఇప్పుడు యాక్చువల్గా నాకు ఎక్స్పీరియన్స్లో చాలా మిరాకిల్స్ చూశానమ్మా. బాగా చదువుకోవటం, జనరల్గా క్వాలిఫికేషన్తో నా దగ్గర చేరినటువంటి అభ్యర్థుల్ని వందలాది మందిలో టీచర్ జాబులు కానీ, గ్రూప్ 1 గ్రూప్ 2 అభ్యర్థులు కానీ నేను తయారు చేయడం జరిగింది. ఆ యొక్క అంశం నాకు ఒక గొప్ప శక్తిని ఇచ్చింది. దాని ద్వారా నేను వెళ్ళేటువంటి విధానం ఎగ్జామ్ పేపర్కి నియర్ బై ప్రిపరేషన్ ప్లానింగ్ అనేది ఉంటుంది. అందువల్ల చాలామంది నా గురించి తెలిసిన వాళ్ళు ఏమంటారంటే ఎగ్జామ్ పేపర్ స్పెషలిస్ట్గా అనేటువంటి పేరు పొంది ఉన్నానమ్మా. కాబట్టి సివిల్స్ పేపర్ నేను 8 సంవత్సరాలు బట్టి ప్రిలిమ్స్ పేపర్ని, అదేవిధంగా మెయిన్స్లో కనిపించే జనరల్ స్టడీస్ పేపర్ని, అదేవిధంగా పర్సనాలిటీ టెస్ట్లో ఉండేటువంటి ఇంటర్వ్యూస్ యొక్క సరళిని గమనించి దేనికి దాన్ని ఒక టీంను సెట్ చేసుకున్నానమ్మా. ప్రిలిమ్స్కి వచ్చేటప్పటికి ఏ విధమైనటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ అందివ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సీఆర్టీ +2 లెవెల్లో ఉండేటువంటి ప్రతి లెసన్ని కూడా నేను యూపీఎస్సీలో వచ్చినటువంటి ప్రీవియస్ పేపర్ల యొక్క సరళను అనుసరించి ఆ యొక్క ప్రశ్నాపత్రాన్ని రూపొందించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రశ్నాపత్రాన్ని విద్యార్థుల చేత నేను నెమరాట ప్రాక్టీస్ చేయించడము, దానితో పాటుగా దేశంలో కొద్దిమంది మాత్రమే అమలయ్యేటువంటి, సక్సెస్ఫుల్ పీపుల్ మాత్రమే అమలయ్యేటువంటి పేపర్ ఎక్స్ప్లెనేషన్ ప్రోగ్రామ్ అని నేను చేపడుతూ ఉన్నానమ్మా. అంటే ఎగ్జామ్ పెట్టిన తర్వాత 1 వీక్ టైం ఇచ్చి విద్యార్థుల్ని ఆ యొక్క ప్రతి ఆప్షన్కి రెలవెంట్ సబ్జెక్టుని రాయమని చెప్పి దాన్ని నేను దగ్గరుండి దిద్దుతూ వారి గైడెన్స్ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉందమ్మా. దీనివల్ల ఏమవుతుందంటే విద్యార్థి ఆన్సర్ రైటింగ్ యొక్క విధానాన్ని కూడా మెరుగుపరుచుకునేటువంటి అవకాశం ఉంటుంది మెయిన్స్లో. కాబట్టి ప్రిలిమ్స్తో పాటే మెయిన్స్ యొక్క ఆబ్జెక్టివ్తో, అంటే 3 గంటల కాలంలో 20 ప్రశ్నలు రాసేటువంటి ఈ యొక్క డిస్క్రిప్టివ్ టైప్లో రాయబడేటువంటి మెయిన్స్ ఎగ్జామ్కి కూడా ప్రిలిమ్స్ నుంచే నేను వాళ్ళకి తెలియకుండా ఎగ్జామ్ యొక్క ప్రజెంటేషన్, సబ్జెక్ట్ యొక్క ప్రజెంటేషన్ ఏ విధంగా ఉంటుందో ముందుకు తీసుకెళ్లే ప్లానింగ్ నేను రూపొందించుకోవడం జరిగిందమ్మా. అందుకోసం ప్రతిభా సివిల్స్ అకాడమీకి విద్యార్థులు చేరాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నానమ్మా. సో ఇప్పటి వరకు ఎంతోమంది విద్యార్థులని ట్రైన్ చేసి ఉంటారు. సో కొత్తగా యూపీఎస్సీ రాయబోతున్న స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? ఓకే అమ్మా. ఈ ఎగ్జామ్ సరళ అనేటువంటిది సక్సెస్ రేట్ను బట్టి, ఈ సక్సెస్ రేట్ ఇంత ఉంది కాబట్టి ఎంతమందే దీనికి రాయాలనేటువంటి కాన్సెప్ట్ ఉండాల్సినటువంటి పని లేదమ్మా. ప్రజెంట్ మనం ఐఐటీలు చేసిన, నీటులు కంప్లీట్ చేసిన తర్వాత విద్యార్థి సగటున అంత కష్టాన్ని నేను సివిల్స్లో పడితే ఎందుకు నేను సివిల్స్ క్రాక్ చేయలేను, సివిల్స్ వైపుకి మళ్ళుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే వరల్డ్లో టఫెస్ట్ ఎగ్జామ్గా పేర్కొనబడేటువంటి ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ యూపీపీఎస్సీ వారు కండక్ట్ చేసేటువంటి విధానం 100% సబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్లోనే వెళ్తుంది. అదేవిధంగా ఇంటరాప్షన్ పద్ధతిలో వెళ్తుంది, ఎనాలిసిస్ అండ్ ఎనలిటికల్ పద్ధతిలో వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థి చదవటంతో పాటుగా తన యొక్క అవగాహన సామర్థ్యాన్ని కూడా పెంచుకుంటూ జర్నీ చేసినట్లయితే 100% ఆ యొక్క సివిల్స్లో విజయం సాధించే అవకాశం ఉంటుందమ్మా. కాబట్టి ఇందులో పక్కన ఫెయిల్యూర్ని కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆ అనుభవాన్ని తీసుకొని మనం ఎంత సక్సెస్ఫుల్గా లైఫ్ జర్నీ చేయొచ్చో గత విజేతలు మనకు తెలియజెప్పినటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. సుధాకర్ గారు, ఈ రెగ్యులర్ ఐఏఎస్తో పోలిస్తే ఇంటర్ ప్లస్ ఐఏఎస్ మరియు డిగ్రీ ప్లస్ ఐఏఎస్ సక్సెస్ రేటు ఆశాజనకంగా లేనప్పటికీ కూడా మీరు ఎందుకు ఎంచుకున్నారు? దానికి గల కారణాలు ఏంటి? చాలామంది స్టూడెంట్స్ కూడా ఒకవేళ ర్యాంక్ రాకపోతే ఏంటి పరిస్థితి అనే క్వశ్చన్ మార్క్ అందరు స్టూడెంట్స్లో ఉంటుంది. సో ఎట్ ఏ టైం వన్స్ టైం రాస్తే వచ్చేసిద్ది అని కూడా మనం చెప్పలేం. ఓకే అమ్మా, మీరు అడిగిన క్వశ్చన్లో చాలా స్పష్టత ఉంది. చాలామంది విద్యార్థులు తల్లిదండ్రుల్లో వేధిస్తున్నటువంటి ప్రశ్నని మీరు అడగటం జరిగింది. కాబట్టి దీనికి పెద్దగా ఆందోళన చెందాల్సినటువంటి పని లేదమ్మా.
ఎందువల్లంటే సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అయితే ఫస్ట్ అటెంప్ట్లో కొట్టే విద్యార్థులు చాలామంది ఉంటారు. అట్లా అని కొట్టకపోయినదో నిరాశపడాల్సినటువంటి పని లేదు. ఇదే ప్రిపరేషన్తో నెంబర్ ఆఫ్ జాబ్స్ ఏదో జాబ్ చేస్తూ ఉంటారు. మీరు చూడండి, సివిల్ సర్వీసు సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్, ఫోర్త్ అటెంప్ట్లో కొట్టేవాళ్ళు ఏదో ఒక సెంట్రల్ సర్వీస్ను పొంది ప్రిపేర్ అవుతూ వాళ్ళు ఆ యొక్క సివిల్ సర్వీస్ని క్రాక్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అవటం వలన 100% దేశంలోనూ రాష్ట్రంలోనూ కనిపించేటువంటి 36 డిపార్ట్మెంట్లో ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మాతృకగా మదర్గా ఉండేటువంటి సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ మనం తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే మిగతా ఉన్నటువంటి జాబ్స్ను కూడా ఈజీగా క్రాక్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దానివలన ఆందోళన చెందాల్సినటువంటి పని లేదమ్మా. దాని గురించి భయపడాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు. రైట్ సుధాకర్ గారు, ఇక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే సక్సెస్ రేట్ తక్కువ ఉన్నప్పటికీ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా బాగా ఎంతూజియాస్టిక్గా ఉన్నారు. సో ఈ ప్రిపరేషన్ ఎంత ల్యాగ్ ఉన్నప్పటికీ కూడా వన్స్ ఒకసారి రాస్తే రాకపోయినప్పటికీ కూడా స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ మాత్రం అలాగే ఉంది స్టాండర్డ్గా. అవునమ్మా, దానికి రీజన్ ఏంటంటే యూపీఎస్సీ వాళ్ళ క్యాలెండర్ రెగ్యులరైజ్డ్గా ఉంటుంది. ప్రతి సంవత్సరము కూడా జూన్ నెలలోపు ప్రిలిమ్స్ జరుగుతుంది. ప్రతి సంవత్సరము అక్టోబర్ నవంబర్లో మెయిన్స్ జరుగుతుంది. ప్రతి సంవత్సరం జనవరి నాటికి పర్సనాలిటీ టెస్ట్ కంప్లీట్ అవుతుంది. ఫిబ్రవరి నాటికి రిజల్ట్ ఇస్తారు. ఇది రెగ్యులర్గా వచ్చేటువంటి కరికులం అనమాట యూపీఎస్సీ వారిది. కాబట్టి అందువలన ఆ ప్లానింగ్లో ఫస్ట్ ఇయర్లో వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అవ్వకపోయినా సెకండ్ అటెంప్ట్లో అన్న సివిల్ సర్వీస్ ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఐఎఫ్ఎస్ కానీ సంపాదించేటువంటి అవకాశం ఉంటుందమ్మా. అయితే విద్యార్థులకి ప్రజెంట్ ఉన్నటువంటి సివిల్ సక్సెస్ రేషియోలో గ్రామీణ ప్రాంతపు విద్యార్థుల యొక్క శాతం ఎక్కువగా ఉంది. ఐఐటికి పోయినా, నీట్కి వెళ్ళినా తర్వాత ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ లేక 2-3 సంవత్సరాల తర్వాత సివిల్ సర్వీస్కి వచ్చి అక్కడ క్రాక్ చేసినటువంటి విద్యార్థుల్ని చాలామందిని చూసాం మనం. కాబట్టి ఐఐటి చదివేటువంటి విద్యార్థులు కూడా ఒకసారి, నీట్ చదివేటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచిస్తూ ఉన్నారు. అదే కష్టాన్ని సివిల్స్లో మనం పడినట్లయితే ఏదో ఒక సర్వీసు మనకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సెంట్రల్ సర్వీస్ రాకపోయినా కనీసం రాష్ట్రాల్లో నిర్వహించబడేటువంటి గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ సర్వీస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి గైడెన్స్, అదేవిధంగా చైతన్యం అనేది తల్లిదండ్రుల్లో పెరిగిందని చెప్పొచ్చమ్మా నవేడేస్. సో ఐఐటి, జేఈ, నీట్ గురించి సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. 10వ తరగతి తర్వాత ఇప్పుడు ఉన్న ట్రెండే అది కదా. సో ఐఐటి, నీట్ ఇవి చేయాలి అనుకుంటూ ఉంటారు. సో కాబట్టి ఈ సందర్భంలో సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ వైపు విద్యార్థులు ఎందుకు మొగ్గు చూపాలి అని మీరు అనుకుంటున్నారు? ఇది కూడా ఒక రకం కింద భావించారమ్మా. అంటే రాష్ట్రంలో, దేశంలో ఐఐటి ఒక వింగ్గా ఉంది, నీట్ ఒక వింగ్గా ఉంది. అలానే సివిల్స్ అనేటువంటిది ఇంకొక 3వ వింగ్గా ఉన్నటువంటి పరిస్థితి గమనిస్తూ ఉన్నాం. అలానే చార్టెడ్ అకౌంట్కి సంబంధించినటువంటి కోర్సులు కూడా రన్ అవుతూ ఉన్నాయి. కాబట్టి సివిల్స్ అనేటువంటిది కూడా ఒక బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ కింద ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. దీనివలన ప్రధానంగా జాబ్ గ్యారంటీ, జాబ్ ఓరియంటెడ్ కోర్సులు అనేటువంటివి, ప్లేస్మెంట్స్ అనేవి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా మనకి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు గమనించినటువంటి విషయంగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ప్రతిభా సివిల్స్ అకాడమీ ఆఫర్ చేస్తున్న కోర్సులు ఏంటి స్టూడెంట్స్ కోసం? ఓకే అమ్మా, ప్రతిభా సివిల్స్ అకాడమీ 3 రకాల కోర్సులు ఆఫర్ చేస్తూ ఉందమ్మా. ఒకటి ఇంటర్ ప్లస్ సివిల్స్ కోర్సును ఆఫర్ చేస్తూ ఉంది. ఇంతకుముందు మీరు అన్నట్టుగానే ఇంటర్ ప్లస్ ఐఐటి, జేఈఈ మెయిన్స్ వరకు ఒక బ్రాంచ్ని మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది. అలానే డిగ్రీ ప్లస్ సివిల్స్ని మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ 3 రకాలైనటువంటి కోర్సుల్ని మనం ఒక నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీ చేత, అదేవిధంగా సివిల్ సర్వీస్కి వచ్చేటప్పటికి నేను ఫాలో అయ్యేటువంటి విధానం, మా యొక్క విజన్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3ల ద్వారా ఆ యొక్క కాన్సెప్ట్ క్రాక్ చేసే విధానాన్ని ప్రారంభించాం. ఇక్కడ లెవెల్ 1కేమో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఫ్యాకల్టీతో చెప్పిస్తాం. లెవెల్ 2, లెవెల్ 3కేమో యూపీఎస్సీ లెవెల్లో ఢిల్లీ స్థాయి ఫ్యాకల్టీని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అట్లానే నేను నెక్స్ట్ మంత్ ఢిల్లీలో ఈ యొక్క ప్రిలిమ్స్ మీద ఒక వర్క్షాప్ పెట్టబోతూ ఉన్నానమ్మా. ఆ వర్క్షాప్గా ఆ యొక్క ఢిల్లీలో ఉన్నటువంటి మేజర్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఫ్యాకల్టీలని, అదేవిధంగా సీరియస్ యాస్పిరెంట్లతో కూడినటువంటి క్రాష్ కోర్సుని నిర్వహిస్తూ ఉన్నామని చెప్పదలుచుకున్నానమ్మా. కాబట్టి ఈ యొక్క విషయాలన్నిటి మీద మనకి ఒక కోర్స్ అనేటువంటిది ఏ విధంగా ఉంటే విద్యార్థుల యొక్క భవిష్యత్తుకి మనం భరోసాగా మనం నిలబడగలుగుతామో అది 100% నేను చేస్తానని ఈ సందర్భంగా మాటిస్తూ ఉన్నానమ్మా. రైట్ సుధాకర్ గారు, ఇప్పుడు ఏదైనా కోర్స్ తీసుకుందాము అని అంటే మనం ముందుగా చూసేది అక్కడ ఫ్యాకల్టీ ఎంత వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు, ఏ డిగ్రీస్ చేశారు అనేది చూస్తారు. పేరెంట్స్ అందరూ కూడా, ఇప్పుడు స్టూడెంట్స్ కూడా అది చెక్ చేసుకునే వస్తున్నారు. సో ఫ్యాకల్టీ విషయంలో మీరు ఎంత కేర్ తీసుకున్నారు? ఫ్యాకల్టీ విషయంలో నేను 3 పద్ధతుల ఇంటర్వ్యూస్ని, 3 స్టేజెస్ ఇంటర్వ్యూస్ని నేను ఫాలో అవుతూ ఉంటానమ్మా. దాని ప్రకారమే నేను తీసుకుంటాను.
అలానే మా కాలేజీ నోటీస్ బోర్డులో ఫ్యాకల్టీల యొక్క క్వాలిఫికేషన్ అన్ని డిస్ప్లేగా ఉంటాయమ్మా ప్రిన్సిపల్ గారి రూమ్ దగ్గర. కాబట్టి ఫ్యాకల్టీ యొక్క క్వాలిఫికేషన్స్, వాళ్ళు గత ఎన్ని సంవత్సరాలు బట్టి కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్గా ఉన్నారు, గత ఎన్ని సంవత్సరాలు బట్టి అకాడమిక్ ఇయర్లో ఎక్స్పీరియన్స్ని సంపాదించున్నారు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిగా నేను కాలేజీలో ఓపెన్గా నేను ప్రిన్సిపల్ రూమ్ దగ్గర ఇచ్చేయటం జరిగింది. కాబట్టి నేను చాలా చేసే ప్రతి పని కూడా చాలా పారదర్శకంగా, క్లియర్గా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతో రెగ్యులర్గా ఇంటరాక్షన్తో ఉంటాను. అదేవిధంగా పిల్లలతో కూడా రెగ్యులర్ ఇంటరాక్షన్తో ఉంటాను. వాళ్ళు చదువుతూ ఉండేటువంటి విధానాన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ నా అనుభవంతో వారి యొక్క ప్రయాణాన్ని ప్రారంభించడానికి తగినట్టు ప్లాన్ చేసుకోవడం జరిగిందమ్మా. రైట్ సార్, ప్రతిభా సివిల్స్ అకాడమీ అసలు ఏమేమి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది స్టూడెంట్స్కి? ఫెసిలిటీస్ పరంగా అమ్మ అత్యున్నతమైనటువంటి ప్రమాణాలను ఫాలో అవుతూ ఉన్నామమ్మా. ఏసీ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, ఏసీ హాస్టల్స్ ఉన్నాయి. ఎందువల్లంటే మార్నింగ్ 7 o'clockకి స్టార్ట్ అవుద్దమ్మా మన యొక్క జర్నీ. 7 o'clock నుంచి స్టార్ట్ అయినప్పుడు పిల్లలు ఎక్కడా కూడా ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవ్వకుండా ఏసీని ఏర్పాటు చేయడం జరిగిందమ్మా. అలానే వాళ్ళు చదువుకోవడానికి కావాల్సినటువంటి మెటీరియల్స్ కానీ, స్టాండర్డ్ బుక్స్తో కూడినటువంటి డిజిటల్ లైబ్రరీ కానీ, అదేవిధంగా ప్రతిరోజు పెట్టేటువంటి ఎగ్జామ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్కి కావాల్సినటువంటి టీమ్ కానీ, అదేవిధంగా పేపర్ ఎక్స్ప్లెనేషన్కి సంబంధించినటువంటి డౌట్స్ క్లారిఫికేషన్ కానీ ఎల్లప్పుడూ ఫ్యాకల్టీలకు, విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా ఒక నూతనమైనటువంటి ప్రణాళికాబద్ధంగా విద్యార్థుల దగ్గర మా యొక్క టీం అనేది నిరంతరం వర్క్ చేస్తూ ఉందని చెప్పడానికి నేను సంతోషపడుతూ ఉన్నాను, గర్వపడుతూ ఉన్నానమ్మా. రైట్, సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ ఎక్కువ మంది సక్సెస్ అవ్వకపోవడానికి కారణాలు ఏంటి? అసలు విద్యార్థుల్లో కాంపిటేటివ్ స్పిరిట్ పెంచడానికి మీ అకాడమీలో చేస్తున్న కార్యక్రమాలు ఏంటి? వెరీ గుడ్ అమ్మా. ఇక్కడ మనకి స్పిరిట్ పొందటానికి నేను రెగ్యులర్గా వెళ్ళేటువంటి విధానం ఏంటంటే, ప్రతి 3 నెలలకు ఒకసారి విద్యార్థులతో ఓపెన్ హాల్స్లో సెమినార్ కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తూ ఉన్నానమ్మా. బడ్జెట్కి సంబంధించినటువంటి సెమినార్ కానీ, అదేవిధంగా పొలిటికల్ కాన్సెప్ట్కి సంబంధించిన మాక్ పార్లమెంట్ కానీ, అదేవిధంగా హిస్టారికల్గా గమనిస్తూ ఇటీవల కాలంలో వచ్చినటువంటి అంశాలపైన కానీ ఆ యొక్క సెమినార్స్ని విజయవాడ నగరంలో వివిధ హాల్స్ తీసుకొని సెమినార్స్ని పిల్లల చేత విలువైనటువంటి సబ్జెక్ట్ని పిల్లల ద్వారా ఎక్స్ప్రెస్ చేయించేటువంటి విధానాన్ని గ్రూప్ డిస్కషన్తో కూడినటువంటి విధానాన్ని తీసుకురావడం జరిగింది. దీనివల్ల విద్యార్థుల్లో తమంటే స్టేజ్ ఫియర్ లేకుండా పోవటం, తమ మీద తమకి గౌరవం వచ్చేలా చేయటం, అదేవిధంగా వారు ఈ సివిల్ సర్వెంట్లుగా చూసుకునేటువంటి విధానంతో నేను ముందుకొచ్చేటువంటి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ప్రిపరేషన్ ప్లానింగ్ అనేటువంటిది విద్యార్థుల్ని అత్యంత ఉన్నతమైనటువంటి ఉద్యోగులుగా తయారు చేయడంలో ఎటువంటి అతిశయోక్తి లేదమ్మా. సో చాలామంది డిగ్రీ కంప్లీట్ చేసేసి కొంచెం గ్యాప్ వస్తూ ఉంటుంది. సో అటువంటి వారికి కూడా మీరు ఇందులో ట్రైనింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే మొట్టమొదటిగా అమ్మ నేను రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి తల్లిదండ్రులు నేను చూసిన ఏంటంటే, ఇంటరు డిగ్రీ చదివేటప్పుడే కాంపిటేటివ్ లైన్లో ఉన్నటువంటి సివిల్స్ అకాడమీలు మీరు ఎంపిక చేసుకున్నట్లయితే డిగ్రీ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉండేటువంటి అవకాశం ఉండదమ్మా. రెండోది, ఒకవేళ బయట డిగ్రీలు చదివినటువంటి విద్యార్థులకు కూడా మా దగ్గర కొన్ని అవకాశాల కోసం మేము రెగ్యులర్ సివిల్ సర్వీస్ బ్యాచ్ నిర్వహిస్తూ ఉన్నాం. వారు హాస్టల్లో ఉండి చదువుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళని కూడా మేము రెగ్యులర్ బ్యాచ్తో పాటే కలిపి బయట చదువొచ్చారనేటువంటి ఫీలింగ్ లేకుండా వాళ్ళకు కూడా సరైన న్యాయం చేసే విధంగా ఒక ప్లానింగ్ని రూపొందించుకోవడం జరిగిందమ్మా. సో మీరు చెప్పిన విధంగా అయితే 10th తర్వాత మీ చేతుల్లోకి వచ్చేస్తారు పిల్లలు. ఇంటర్ ప్లస్ ఈ కోచింగ్ ప్లస్ డిగ్రీ ప్లస్ ఈ కోచింగ్ తీసుకుంటున్నారు. బయట నుంచి డిగ్రీ చేసి వచ్చిన వాళ్ళకి ప్రత్యేక శ్రద్ధ ఏ విధంగా ఉంటుంది? ముందు నుంచి వీళ్ళు ఆన్లోనే ఉంటారు. ఇంటర్ డిగ్రీ నుంచి ఆ కోర్స్ గురించి అవగాహన ఉంటుంది. వీళ్ళకి ఎటువంటి ప్రత్యేకమైన కేర్ అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత మా దగ్గర చేరే విద్యార్థులకి మేము ప్రత్యేకమైన ప్లానింగ్ రూపొందించుకుంటామమ్మా. వాళ్ళు గతంలో చదువున్నటువంటి అభ్యర్థులు వస్తారు, గతంలో అవగాహన పెంచుకున్నటువంటి అభ్యర్థులు వస్తారు. అదేవిధంగా సివిల్ సర్వీస్ని ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ నుండే రాసుకునే అవకాశం కల్పించారు. కాబట్టి డిగ్రీ అయ్యేలోపే ఒక అటెంప్ట్తో కూడినటువంటి విద్యార్థులు కూడా రావచ్చు. కాబట్టి అవగాహన ఉన్నటువంటి విద్యార్థులకి, అవగాహన లేనటువంటి విద్యార్థులకి కూడా సబ్జెక్టు పైన ఇష్టాన్ని, సబ్జెక్టు పైన స్మార్ట్ వర్క్ని, సబ్జెక్టు పైన ఎనాలిసిస్తో కూడినటువంటి విధానాన్ని రూపొందించే ప్లానింగ్తో మా యొక్క సిస్టమ్ ప్రారంభమవుతుంది. అటువంటి సిస్టంలోకి వాళ్ళు వెళ్ళినప్పుడు ఈజీగా ఒక 2 to 3 months లోపు వారి యొక్క యాస్పిరెంట్లుగా ఉంటారు. కాబట్టి మా యొక్క మోటివేషన్ క్లాసులు వాళ్ళని మార్చి ఖచ్చితంగా టార్గెట్ వైపుకి తీసుకెళ్లడంలో ఎటువంటి డౌట్ ఉండదమ్మా. సో యూపీఎస్సీ ప్రిపరేషన్ అంటే చిన్న విషయం కాదు. ఒక విద్యార్థి సగటున ఎన్ని గంటలు చదవాల్సి ఉంటుంది? రైట్. యూపీఎస్సీ విషయంలో మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే అమ్మ, ఎన్ని గంటలు చదివా అనేది ముఖ్యం కాదమ్మా.
ఎంత అవగాహనతో చదివాం, చదివిన దాన్ని ఎంత అవగాహన చేసుకున్నది చాలా ముఖ్యం. కాబట్టి ఆ విధంగా ఉన్నట్లయితే ప్రతి సబ్జెక్ట్ని మనం ఎంజాయ్ చేయొచ్చు, ప్రతి సబ్జెక్ట్ యొక్క టేస్ట్ని రుచి చూడొచ్చు మనం. అప్పుడు ఆ సివిల్ సర్వీస్ అనేటువంటిది ఖచ్చితంగా మన డోర్ని టచ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆల్ దిస్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. సో చూశారు కదా, ఇది ఇవాల్టి కెరియర్ ప్లస్. మరొక కెరియర్ ప్లస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి TV9.